హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెవెన్ ఇన్ హెల్. ఈరోజు ఈ వీడియోలో ఏం జరిగిందో మీరే చూసేయండి. నేను హాయిగా టీవీ చూసుకుంటూ ఉంటే మా చెల్లి వచ్చి ఇది పోయి చేయము అని నాకు ఆర్డర్ వేసింది. సరే నేను చెల్లి అడిగితే ఎవరైనా కాదంటారా అని సరే అని మంచి రకంగా వెళ్ళి నేను చేద్దామని సిద్ధమయ్యాను. ఎందుకు సిద్ధమయ్యా అంటే మెయిన్ రీజన్ అయితే ఇదే అండి. ఏమైనా కొత్త వస్తువులు ఉంటే దాంట్లో కుక్ చేయడం అనేది నాకు చాలా ఇష్టం. కాబట్టి దీంట్లో కుక్ చేస్తున్నాను. ఈరోజే ఇది కొన్నామండి. కాబట్టి దీంట్లో కుక్ చేసి నేను చేయాలి అని నేను కూడా డిసైడ్ అయ్యాను. సో లెట్స్ సీ అది ఎలా వస్తుందో నాకు తెలీదు. అది ఇప్పుడు నేనేం చేయబోతున్నానంటే పాస్తా, వైట్ సాస్ పాస్తా అనేది ఇప్పుడు నేను చేయబోతున్నాను. ఫస్ట్ టైం ట్రై చేయబోతున్నాను. లెట్స్ సీ హౌ ఇట్ కమ్స్ అనేది. ఫస్ట్ అయితే నేను కుక్కర్ పెట్టుకున్నాను. దాంట్లో అయితే పాస్తాని వేసేసాను. అండ్ వాటర్ అయితే ఎలా వేసాను చూడండి గాయస్. వీడియో కల్లా చూస్తూ అలా పడిపోయింది వాటర్. అండ్ దాంట్లో నేను కొంచెం సాల్ట్ వేసాను టేస్ట్కి సరిపడ్డా. అండ్ దాంట్లో మనం ఆయిల్ కూడా వేయాలి గాయస్. చూసారు కదా, ఇలా వేసేసాను. ఆయిల్ మొత్తం తేలుతుంది. ఇట్స్ లైక్ బబుల్గా ఉన్నాయి, బబుల్స్ లాగా. అండ్ ఇది వచ్చేసి మనం ఒకసారి తిప్పితే మనకు కింద ఏం అనుకోకుండా ఉంటుంది కాబట్టి ఇలాగా తిప్పాలి కొంతసేపు. అది మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసిన తర్వాత ఇలా బాగా కలిపేసిన తర్వాత అయితే మనం కుక్కర్ పైన ఉంటుంది కదా లిడ్, దాన్ని మనం మూత వేసేసి పెట్టేసుకోవాలి ఒకవైపు. అండ్ ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఎలా పెట్టాలి కూడా. చూసారు కదా, ఇదే కుక్కర్. చూడండి, దాంట్లో నా ఫేసే కనిపిస్తుంది, అంత బాగా మెరిసిపోతుంది ఆ కుక్కర్ అయితే. అండ్ ఒక విజిల్ వచ్చే వరకు 5 minutes బ్రేక్ అనమాట. ఆ బ్రేక్లో నేను ఏం చేస్తున్నానో చూడండి. నేనైతే ఈ వాటర్ని తాగుతున్నాను. అదేం వాటర్ తాగుతున్నానో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో గో అండ్ వాచ్ ఇట్. అండ్ కుక్కర్ వచ్చేసింది. నేను కుక్కర్ని వచ్చేది విజిల్ వచ్చేది కూడా వీడియో చేయాలి అనుకున్నాను. బట్ నాకు కుక్కర్ విజిల్ వస్తే నాకు భయం గాయస్. సో నేను అది చేయలేకపోయాను. అండ్ క్యారెట్ కట్ చేసుకున్నాను. గార్లిక్ కూడా కట్ చేసుకున్నాను చిన్న చిన్న పీసెస్ లాగా. అండ్ ఆ పాస్తా అయితే బాగా కుక్ అయిపోయింది. దాన్ని నేను తీసి పక్కన పెట్టేసుకున్నాను. మీరు కూడా చూసారు కదా గాయస్, అలా కుక్ అయిపోవాలి. అండ్ ఈ ప్యాన్లోనే దేంట్లో అయితే మనం ఫస్ట్ పాస్తాని అయితే బాయిల్ చేసామో ఆ ప్యాన్లోనే నేను ఇప్పుడు ఆయిల్ని కూడా యాడ్ చేయబోతున్నాను గాయస్. కొంచెం హీట్ ఎక్కాలి కదా, కాబట్టి ఫుల్ ఫ్లేమ్లోనే పెట్టాను స్టవ్ని. అండ్ చూసాను కదా, 1 tablespoon ఆఫ్ ఆయిల్ని వేసాను నేను. అండ్ ఇప్పుడు నేను చెప్పాను కదా క్యారెట్ కట్ చేసుకొని పెట్టుకున్నానని, ఆ క్యారెట్ మొత్తాన్ని దాని లోపలికి వేసేస్తున్నాను. ఓన్లీ క్యారెట్నే వేస్తున్నాను. ఆ గార్లిక్ ఇప్పుడే వేయను, మళ్ళీ వేస్తాను. ఫస్ట్ ఇది బాగా వేయించాలి గాయస్. మనం ఎలా అంటే ఫుల్ ఫ్లేమ్లోనే బాగా అది మగ్గాలి గాయస్. చూస్తున్నారు కదా. అండ్ నేనైతే కుకింగ్ అనేది ఏదైనా కొత్త రెసిపీస్ ట్రై చేయడానికి మాత్రమే చేస్తాను గాయస్. అండ్ కేక్స్ అలాంటివి చేయడానికి ట్రై చేస్తాను. ఇది కూడా నేను చేయలేదు కాబట్టి చేస్తున్నాను. అండ్ సాల్ట్ కూడా వేసాను దానిలో. మళ్ళీ మనం సాల్ట్ కూడా కొంచెం టేస్ట్కి తగినంత మీరు వేసుకోండి. అండ్ ఈ డిష్ని అయితే మీరు ఒకసారి ట్రై చేయండి. దానికన్నా ముందు నాకు ఎలా వచ్చిందో నేను మీకు రివ్యూ ఇస్తాను. టేస్ట్ చేసి ఎలా వచ్చిందో చెప్తాను. ఒకవేళ బాగా వస్తే మీరు ట్రై చేసి కామెంట్ బాక్స్లో చెప్పేయండి మీకు ఎలా వచ్చిందో అని. ఇలా చూసారు కదా, నేను ఎంత శ్రమపడి చేస్తున్నానో. నా ఫేస్ అయితే మొత్తం స్వెట్ అయిపోయింది, అంత వేడిగా ఉంది అక్కడైతే. సరేలే చేద్దామని చేస్తున్నాను. ఇలానే గాయస్ బాగా క్యారెట్స్ మొత్తం రెడిష్ కొంచెం బ్రౌనిష్ కలర్లో అయ్యే వరకు మనం కుక్ చేసుకోవాలి. దాని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ క్యారెట్స్ అన్నింటినీ మళ్ళీ ఆ ప్లేట్లోనే, నేను ఏ ప్లేట్లో అయితే తీసుకున్నానో ఆ ప్లేట్లోనే నేను మళ్ళీ అవి అన్నీ దాంట్లోనే వేసేస్తున్నాను గాయస్. ఇలా మొత్తం వేసేసిన తర్వాత ఏం చేయాలో చూసేయండి. అండ్ ఇది అయితే నేను ఎంత కష్టపడి చేస్తున్నానో మీరు చూస్తున్నారు. దాని రిజల్ట్ ఎలా వస్తుందో నాకు తెలీదు. లెట్స్ హోప్ ఫర్ బెస్ట్ గాయస్. మీరు ఒక లైక్ చేసేయండి నా వీడియోని, ఎలా వస్తుందో అని, బాగా రావాలి అని కోరుకుంటున్నాను. లెట్స్ సీ, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ గాయస్, డోంట్ ఫర్గెట్. ఆ ప్యాన్లోనే నేను ఇంకొక tablespoon ఆఫ్ ఆయిల్ని వేసి ఈ గార్లిక్ని నేను ఇప్పుడు వేయించుకుంటున్నాను. చూసారు కదా గాయస్, సేమ్ యాజ్ ఇట్ ఈస్ క్యారెట్ని ఎలా అయితే ఎంతసేపు మనం కుక్ చేసుకున్నామో అలానే ఇప్పుడు గార్లిక్ని కూడా కుక్ చేసుకోవాలి. అండ్ దీంట్లో ఏం చేస్తానంటే నేను మైదాని వేసుకుంటున్నాను. నేనైతే 2 tablespoons ఆఫ్ మైదాని వేసుకున్నాను. మొత్తం బాగా
తిప్పాలి గాయస్. అది మొత్తం ఆయిల్ అండ్ గార్లిక్ మొత్తం మిక్స్ అవ్వాలి. యాజ్ ఇట్ ఈస్ నేను చూపించినట్టే. నాకు తెలిసి ఇది కొంచెం డ్రైగా ఉంది కాబట్టి ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేస్తే కొంచెం బాగుంటుంది అనుకుంటున్నాను. ఏమో చూద్దాం. లెట్స్ సీ హౌ ఇట్ కమ్స్ అనేది. ఎస్, చూసారు కదా, నేను కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేశాను. ఎందుకంటే కొంచెం వాటరే లేదు, మొత్తం డ్రైలా ఉంది కాబట్టి కొంచెం వాటర్ని కూడా ఆయిల్ని కూడా యాడ్ చేసుకున్నాను గాయస్. దాని తర్వాత ఏం చేయాలో చూసేయండి. ఇలా బాగా కుక్ అవ్వాలి గాయస్. అది బబుల్స్ వస్తున్నాయి కదా, అలా ఫామ్ అవ్వాలి. నేనైతే ఇది మొత్తం స్లో ఫ్లేమ్లోనే చేస్తున్నాను. మీరు స్లో ఫ్లేమ్లోనే చేయండి. ఇలాగా మొత్తం చేసిన తర్వాత మనం ఏం చేయాలి అంటే బాగా కలపాలి గాయస్. ఇలా బాగా కలిపితేనే దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ మొత్తం బాగా మిక్స్ అయ్యి మనకి టేస్ట్ అనేది బాగా వస్తుంది. దాంట్లో నేను పాలని యాడ్ చేస్తున్నాను గాయస్. నేను మిల్క్ యాడ్ చేస్తున్నానని చెప్పి ఇదేమో స్వీట్ చేస్తుంది అనుకోకండి. ఇది స్వీట్ అయితే కాదు గాయస్, ఇదైతే స్పైసీ రెసిపీయే. లెట్స్ సీ హౌ ఇట్ కమ్స్ అనేది నాకు తెలీదు. ఇంతవరకు నేనైతే ట్రైనే చేయలేదు ఈ రెసిపీ. లెట్స్ సీ హౌ ఇట్ కమ్స్ అనేది. ఇది బాగా కలపాలి, ఎందుకంటే మనం మిల్క్ వేసిన తర్వాత దాంట్లో మైదా ఉంటుంది కదా, అది మొత్తం బాగా కలిపితేనే, లేదంటే మనకు లంప్స్ అనేవి ఫామ్ అయిపోతుంది. సో దట్స్ ద రీజన్. బాగా మనం కలుపుతూనే ఉండాలి. అలా కలుపుతూ నా చేయి కూడా నొప్పి వచ్చేసింది గాయస్. కాబట్టి నేను కొంచెంసేపు రెస్ట్ తీసుకుందామని మీతో కొంచెంసేపు కాన్వర్సేషన్గా మాట్లాడుతున్నాను. చూసారు కదా, అలా కలుపుతూ ఉంటే ఆ కన్సిస్టెన్సీ ఎలా వచ్చిందో థిక్నెస్ అనేది ఫామ్ అయింది. అలా మనకు థిక్గా ఉంటేనే మనకు రెడీ, అంటే మనం చేసేది కరెక్ట్ అనేది మనకు అనిపిస్తుంది. ఆ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం క్యారెట్ని మనం ఇంతకుముందు వేయించుకున్నాం కదా, ఆ క్యారెట్ని దానిలో మనం వేసేయాలి గాయస్. నేను గార్లిక్ ఆల్రెడీ వేసేసాను కాబట్టి ఇంకా ఏం వేయలేదు, ఓన్లీ క్యారెట్ ఒకటే వేసాను. ఆ క్యారెట్ని మొత్తం బాగా కలిపేయాలి గాయస్. నేను కలుపుతున్నాను కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే కలపండి. అండ్ మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో నాకు కామెంట్ చేసి చెప్పండి గాయస్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఎందుకంటే నేను ఒక కొత్త రెసిపీ ట్రై చేశాను. అండ్ దీంట్లోకి అయితే నేను ఇంకా కొంచెం సాల్ట్ని అయితే యాడ్ చేశాను. ఎందుకంటే సాల్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా కుకింగ్ చేయడానికి. ఏది లేకపోయినా సాల్ట్ ఉంటేనే మనకు టేస్ట్కి, కాబట్టి నేను సాల్ట్ని అయితే యాడ్ చేయాలి కంపల్సరీగా. అది మర్చిపోతే అంతే సంగతులు మళ్ళీ. ఎస్, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి గాయస్. చూసారు కదా నా ఫేస్ ఎలా అయిపోయిందో. హో మై గాడ్ అని నేనైతే ఎప్పుడు ట్రై చేయకూడదు, కుకింగ్ అనేది నా వల్ల కాదురా బాబోయ్ అని అనుకున్నాను గాయస్. బట్ చేసేద్దామని చేస్తున్నాను. చూడండి, బబుల్స్ కుక్ అలా అవుతా ఉంది. అలా బాయిల్ అవ్వాలి మొత్తం. దాంట్లోకి మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న పాస్తాని మొత్తంని దాంట్లోకి వేసేయాలి గాయస్. మొత్తం పాస్తా వేసేయాలి. నేను కూడా మొత్తం పాస్తానే వేసేసాను దానిలోపలికి. నేను ఇంకా సరిపోదేమో దాని లోపల చిన్నది ఉంది కదా అనుకున్నాను. బట్ ఎలానో అలా సరిపోయింది కాబట్టి థ్యాంక్ గాడ్. ఇది మొత్తం బాగా మిక్స్ అవ్వాలి. అది మొత్తం పేస్ట్ అనేది దానికి మొత్తం పాస్తాకి బాగా మనకి స్ప్రెడ్ అయిపోవాలి. అండ్ నాకు తెలిసి లాస్ట్ స్టెప్కి మనం వచ్చేసాం గాయస్. ఇదైతే ఆరిగానో యాడ్ చేశాను నేను దీంట్లోకి. ఆరిగానో అండ్ బ్లాక్ పెప్పర్ కూడా నేను యాడ్ చేశాను గాయస్. టేస్ట్ ఇంకా బాగా మనకు వస్తుంది ఇది యాడ్ చేస్తే. మీరు కావాలంటే ఆరిగానో లేకపోతే మీ దగ్గర జీరా పౌడర్ ఉంటే అది కూడా యాడ్ చేసుకోండి ఆప్షనల్గా, లేదంటే అదే యాడ్ చేసుకోండి. చూసారు కదా గాయస్, ఫైనల్లీ కుక్ అయిపోయింది. ఇంకొంతసేపు కుక్ అయిపోతే ఇది అయితే రెడీ అయిపోతుంది. అండ్ నేనైతే సో ఎక్సైటెడ్గా ఉన్నాను ఇది ఎలా వచ్చింది అని, టేస్ట్ ఎలా ఉంటుందో అని కొంచెం టెన్షన్గా ఉంది ఎలా ఉంటుందో అని. లెట్స్ సీ అని ఇప్పుడు మూత అనేది పెట్టేశాను, లిడ్ అనేది పెట్టేశాను గాయస్ దానిపైన. అండ్ కొంతసేపు కుక్ అయిన తర్వాత నేను సర్వ్ చేసుకుంటాను, మీకు చూపిస్తాను. అండ్ రెడీ గాయస్, ఇదైతే ఫుల్ కుక్ అయిపోయింది. ఒకసారి మిక్స్ చేసి నేను ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాను. చూసారు కదా గాయస్, నేను సర్వ్ చేసుకుంటే అదొక ఫీలింగే వేరు గాయస్. నాకైతే భలే నచ్చింది ఆ ఫీలింగ్. ఓ మై గాడ్, లెట్స్ టేస్ట్ అని. కొంచెం వేడిగా ఉంది కాబట్టి కొంచెం తింటున్నాను. వావ్, మైండ్ బ్లోయింగ్ గాయస్, సూపర్గా వచ్చింది గాయస్. మీరు ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.